8వ వారం ఉద్యాపనం చేయాలి. 7 మంది ముత్తైదువుల్ని పిలవాలి. తలంటు పోసి వారిని గౌరీదేవిగా భావించి పూజించాలి. 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు, చీర, రవిక వాయనం ఇవ్వాలి. వారి ఆశీస్సులు తీసుకోవాలి. భోజనం పెట్టాలి. ఇక ఫలితం విషయానికి వస్తే కనుక దేని యొక్క ఫలితం అపారమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కుజదోష పరిహారం. వివాహ ప్రతిబంధకాలు తొలగుతాయి. త్వరగా వివాహం జరుగుతుంది. అనుకూలమైన భర్త లభిస్తారు. సుఖ సౌభాగ్యాలు పెరుగుతాయి. ప్రభు, అసలు ఈ వ్రతాన్ని ఏ మాసంలో ఆచరించాలి అని పార్వతి అడగ్గా, దేవి, ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలో చేయాలి. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం కాత్యాయనై నమః. ఈ మంత్రం ప్రధానమైనది. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోషం, అలాగే అన్ని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శీఘ్రంగా వివాహం జరిగి దాంపత్య జీవితంలో సుఖ సౌభాగ్యాలు పెరుగుతాయి. శ్రీ కాత్యాయనీదేవ్యై నమః. హరహర మహాదేవ. సూత మహర్షి ఈ కథను సౌనకాది మహామునులకు వినిపించి వారందరూ ధన్యులయ్యారు. మరి ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేశారా అంటే ఈ వ్రతాన్ని చేసిన వారి వివరాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దమయంతి దేవి ఈ వ్రతం చేసి నల్లుని పొందిద్ది. రుక్మిణీదేవి ఈ వ్రతం చేసి ఉద్యాపన రోజే శ్రీకృష్ణుని పొందిద్ది. ఒకవేళ మీలో ఎవరైనా సరే పెళ్లి కాని వారు, పెళ్లి కోసం ప్రయత్నిస్తుంటే ఇబ్బందులు పడుతున్నవారు, ఇలాంటి ప్రతిబంధకాలు ఉన్నవారు, కుజదోషం యొక్క ప్రభావం ఉన్నవారు, మీరంతా కూడా ఈ వ్రతాన్ని చేయటం ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఈ మార్గశిర మాసం నందు ఈ కాత్యాయనీదేవి వ్రతాన్ని చేయటం మిక్కిలి శ్రేయస్కరం. మరి మీలో ఎవరైనా సరే కాత్యాయని వ్రతాన్ని చేయాలి అనుకుంటే ఆ వ్రతం యొక్క పూర్తి విధి విధానాలు క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పొందుపరచబడ్డాయి. మీరు ఆ వివరాలన్నింటినీ కూడా అక్కడ గమనించవచ్చు. ఈ కథను, వ్రత విధానాన్ని విన్న మీ అందరికీ కూడా ఆ కాత్యాయనీదేవి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.